మేడే సందర్భంగా హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద హెచ్ఎంఎస్ జెండాను ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో యూనియన్ల అధ్యక్షులు మరియు హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మేడే వేడుకల్లో భాగంగా హెచ్ఎంఎస్ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ కార్మికుల భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి అందరూ కలిసి రావాలని అన్నారు. కార్మికుల హక్కుల సాధనకై పెద్దలు చేసిన త్యాగాల ఒరవడి కృషిని కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు. పోరాడితే పోయేది ఏమీ లేదు. దేశంలో జరుగుతున్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఇది ప్రజలకు, కార్మికులకు, శ్రామికులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కావు అనేది ఇది మనకి 75 ఏళ్ల సందర్భంగా కూడా మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇవాళ బంగారం ధర చుక్కలు ఎంత ఉన్నాయి, అదే రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఇది ఎవరి ప్రభుత్వం అని చెప్పేసి మనం నిర్ధారణ చేసుకోవాలను. కనీసం కార్మికులు పెద్ద మొత్తంలో ఆలోచన చేయాలి. ఇవి మన ప్రభుత్వాలు కావు, వీళ్ళు మన నాయకులు కారని చెప్పేసి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకవేళ తేల్చుకోకపోతే మనమందరం కూడా ఈ విధంగా వెనుకకు నెట్టేస్తూ ఉన్నారు. అనేక రకమైనటువంటి దొంగ జీవాలు తెచ్చుకుంటా మొత్తం పారిశ్రామికవేత్తలకు లక్షలాది కోట్ల రూపాయలు మాఫీ చేసుకుంటా రైతులకు ఏదో కొద్దిగా చేసినామని చెప్పుకొని ఇవాళ పేద రైతాంగం మీద, పేద కార్మికుల మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి ఈ సర్కార్లను దించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సందర్భంగా మా కార్మిక సోదరులకు, కామ్రేడ్స్కి అందరికీ విప్లవ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక ద్రవ్యోల్బణం అనేటువంటి సంక్షోభము రాబోతుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల యొక్క సంక్షేమాన్ని మొత్తము అనగదొక్కేటువంటి పరిస్థితి, నల్ల చట్టాలు తీసుకొచ్చి ఒక సంక్షేమానికి నెడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అదే రకంగా మన దేశంలో కూడా కార్మికుల సమస్యలు ఈరోజు పక్కదారి పట్టించేసి రాజకీయ వ్యవస్థ అనేటువంటిది మొత్తము భ్రష్టు పట్టిస్తున్నది. కార్మికుల హక్కులన్నింటినీ రద్దు చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది. కార్మికులు మనం ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ అందరం శ్రమ చేసేటువంటి వాళ్ళమందరము కార్మికులము, ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళము రైతాంగము, ఇంతమందిని ఒక్కటే ఐక్యంగా ఉండి మనలో కురుమత లేబర్ సంగారెడ్డిలో ఉన్నది. ఎంఆర్ఎఫ్లో 300 మంది ఉద్యోగులు మాకు 6 ఏళ్ళైంది, మా బతికేంది అన్నందుకు తీచవతల పడేసి రిట్రైట్మెంట్ అంటే అడిగే నాతుడు లేడు. 150 మందిని ప్లాంట్ 1లో తీసేస్తే అడిగే నాతుడు లేడు. రిట్రైట్మెంట్ అని చెప్పి ఎలాగొడితే ఆ పిల్లల 6 ఏళ్ళ సర్వీస్ గాల్లో కలిసిపోయి ఆలోచిస్తూ రోడ్డు మీద మొత్తం 15 రోజులు తిరిగితాం పట్టిరు. ఎంపీలను కలిసిరు, ఎమ్మెల్యేలను కలిసిరు, మంత్రులు కలిసిరు, ఎవడు పట్టుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే, ఎంపీ జీతాలు 3 సార్లు రివైజ్ చేసుకున్నారు 10 ఏళ్ల లోపల. కార్మికుల, కాంట్రాక్ట్ కార్మికుల అవుట్సోర్సింగ్ జీతాలు 2012 నుంచి ₹1 పెరగలేదు. కేవలం జీవో ప్రకటించిన రేవంత్ రెడ్డి జనవరి 24న డిఏని కలిపి ఇదే జీవోను అంటున్నాడు. తెలంగాణ జోయిపేటల మీటింగ్లో చెప్పిండు కేసీఆర్ గారు, తెలంగాణ ఏర్పడితే కాంట్రాక్ట్ అనే పద్ధతే ఉండదు అన్నాడు. 10 ఏళ్ల పరిపాలనలో మర్చిపోయిండు. ఇప్పుడున్నాయినా మర్చిపోతున్నాడు. అవుట్సోర్సింగ్, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ యొక్క కనీస వేతనాలు 12 ఏళ్ళైనా ఎందుకు మారుస్తలేరని ప్రశ్నిస్తున్నాం. వేస్తారు వాళ్ళని చెప్పిండు. ఆ పరిస్థితి స్పష్టంగా గమనిస్తూ ఉంది. ఈరోజు రాజ్యాంగ సూత్రాలు, డెమోక్రసీని ఎవడు పాటిస్తలేడు, చట్టాలను లెజిస్లేషన్ అమలు చేస్తలేరు. సుప్రీంకోర్టు చెప్పింది నో లెజిస్లేషన్ షుడ్ బి ఓవర్ రైడెడ్ బై ఎనీ ఎగ్జిక్యూటివ్ అని చెప్తున్నది. ప్రతి లెజిస్లేషన్ డామినేట్ చేస్తుండే, ఎస్ఆర్ఓ వైలేట్ చేస్తుండే, ఎంఆర్ఎఫ్ఓ 12,000 కోట్లుండి నాకు లాభాలు లేవు నేను తీసేస్తా అంటే అడిగే నాతులు లేదు. కాబట్టి ఈ దుర్భర్గ పరిస్థితుల్లో హెచ్ఎంఎస్ బయలుదేరింది. తోషిబాలో 7,000 కట్టు బానిసలంటే యుద్ధం చేసి అలా 12,500
300 మంది రెగ్యులరైజేషన్, పిఎఫ్, ఈఎస్ఐ, బస్సు లాంటి సౌకర్యాలు కల్పించి యుద్ధం చేసింది 57 గంటలు ఉపవాసం ఉండి. అట్లాగే ఎంఎస్ ఇండస్ట్రీలో 8 ఏళ్ల నుంచి జీవో అమలు చేయకపోతే 3 రోజులు యుద్ధం చేసి ఈరోజు మినిమం వేజెస్ బోనస్ మొట్టమొదట సాధించింది. అట్లాగే జైరాబాద్లో ఇవాళ అగ్రిమెంట్కి సంబంధించి గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ మీద కొట్లాడుతున్నాము. అట్లాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుడికి నెల జీతం బోనస్గా ఇప్పించి యుద్ధం చేస్తున్నాము. ఇట్లా ప్రతి మజిలీలో యుద్ధం చేస్తున్నాం. ఈఎస్ఐ మీద 2 సార్లు ధర్నా చేసినాం. 2025 డిసెంబర్ కల్లా ఈఎస్ఐ సెంటర్ సంగారెడ్డిలో ప్రారంభించేంత వరకు హెచ్ఎంఎస్ నిద్రపోదని ఈ సందర్భంగా చెప్తాం చేస్తున్నాం.